హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారండి? ఫ్రెండ్స్ ఇదిగో సెంట్రింగ్ వాళ్ళు వచ్చారు, ఊర తీసేస్తున్నారు అనమాట. నిన్నే తీస్తా అన్నారు కానీ ఆదివారం అమావాస్య వద్దు అని చెప్పేసి ఆపాను. పొద్దున్న వచ్చినట్టు తీస్తున్నారు. బాబాయ్ బాగున్నావా? ఎంతసేపు అయింది వచ్చి? అప్పుడు అన్ని తీశారు. ఎంతసేపు అయింది వచ్చి? 6 అయిపోయిందా? ఆహా. ఆరింటికి వచ్చారంటండి. ఏం బాబాయ్, ట్యూబ్ లైటా? ఫ్రెండ్స్ ఇదిగో వాటరింగ్ ఎలా చేశాను ఇక్కడ చూడండి, గ్రీన్గా ఉందా? గ్రీన్గా పాచి పట్టేసి చూసారా? నిన్న మేసి వచ్చాడు కదా, ఆయన కూడా అవాక్ అయ్యాడు. ఇదిగోండి గ్రీన్గా. ఏంటి వాటరింగ్ చేయటం అని ఇది ఇలా పాకుడు పట్టేసింది పాచి. అలా అయితే బాగా అయినట్టు అంట. అలా పాచి పడితే మంచిదంట, బాగా చేసినట్టంట వాటరింగ్. చాలా బాగా చేశానంట. చాలా వరకు చేసా కర్మ. రేకులు ఒక పోర్షన్లా. ఇప్పుడు గోడ మీద వేయడం మంచిదా, పిల్లల మీద వేయడం మంచిదా? గోడ మీదనా? గ్రీన్గా కనబడుతుంది కదా, ఇదే పాకుడు పట్టడం అంటే. అది కొంచెం ఎండ వస్తే కొంచెం క్లియర్గా కనబడుద్ది. చెమ్మ మీద సరిగ్గా కనబడతల్లా, కొద్దిగా ఎండితే అప్పుడు గ్రీన్గా కనబడుతుంది. అయితే అదిగో సెంటరింగ్ వాళ్ళు వచ్చారు, తీసినారు. గోడల మీద కదయ్యా, 10 రోజులు అయితే సరిపోద్ది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అగారో ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ అండి. చాలా అంటే చాలా బాగుంది. సో వాళ్ళైతే మనకు పంపించారు, నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అగారో కంపెనీ నుంచి అనమాట. ఇక్కడ వాటర్ పోసుకోవడానికి ఇదైతే ఇచ్చారు. ఇది తీసేసి మనం వాటర్ అయితే పోసుకోవచ్చు. దీంతోపాటు ఒక ఛార్జింగ్ వైరు, అదిగోని మెజరింగ్ కప్ అయితే వస్తుంది. మనకు కావాల్సినంత వాటర్ క్వాంటిటీ అయితే పోసుకొని మాప్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. క్లియర్గా పార్ట్ టు పార్ట్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇలా మ్యాపింగ్ ప్యాడ్స్ కూడా ఒక సెట్ మనకి ఎక్స్ట్రానే వస్తుంది. ఇది 180 డిగ్రీలో రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. మన హైట్కి తగ్గట్టుగా ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఎక్కువ బెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే. సో రెగ్యులర్గా మాపింగ్ చేసే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఆన్ బటన్, ఆఫ్ బటన్ అనమాట. పైనేమో వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడానికి ఆ బటన్ ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రా మాపింగ్ ప్యాడ్స్ అన్నానుగా అదేనండి. ఛార్జర్ కేబుల్ అయితే ఇది. సో మనం ఒక 2 to 3 hours ఛార్జింగ్ పెట్టామంటే 40 to 1 hour వరకు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. బాగా డస్ట్ లేకుండా, అంటే రెగ్యులర్గా మనం మాప్ చేసుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. సో జస్ట్ మనం ఒక మగ్గులో వాటర్ కలిపేసుకొని మొత్తం ఫ్లోర్ మీద జల్లేసి తర్వాత ఎక్కడైనా వాటర్ తక్కువగా ఉందన్నప్పుడు ఇలా
ఇట్లా స్ప్రింకిల్ చేసుకొని మనమైతే మాప్ చేసుకోవచ్చు. ఇక్కడ టీ మరకలు లైట్గా ఉన్నాయి చూసారా, అది కూడా మనకి ఎంత రిమూవ్ అయిందో చూపిస్తాను. ఫ్లోర్ మీద ఏ మరకలు ఏంటి ఉన్నాయనేది కూడా మనకి ఎల్ఈడి లైటింగ్ కూడా ఉంది కదా, సో దాని ద్వారా మనకు మరకలు కూడా క్లియర్గా కనిపిస్తాయి. సో అక్కడ నేనైతే వాటర్ కూడా స్ప్రే చేస్తూ చక్కగా మాప్ అయితే పెట్టేశాను. అక్కడ ఉన్న టీ మరక కూడా క్లీన్గా రిమూవ్ అయిపోయింది. మీకు హైట్ కూడా ఎంత ఉంటుంది ఏంటనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం చక్కగా స్ట్రైట్గా నిలబడి ఇల్లంతా మాపింగ్ అయితే చేసుకోవచ్చు. అక్కడక్కడ వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఆ బటన్ నొక్కుతూ వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటే ఇల్లు అయితే మొత్తం నేను మాప్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ మాకు రంజాన్ వస్తుంది కదండి, సో దానికోసమనే నేను రెగ్యులర్గా తొడవడానికి ఉంటుందని చెప్పేసి ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే అనమాట. వాళ్ళ దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, 1 by 1 మీకైతే చూపిస్తూ ఉంటాను. నేనైతే అన్ని కాదు, కొన్ని అయితే చూపించగలను. సో ఈ మాపింగ్ ప్యాడ్స్ ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వాటికున్న డస్ట్ అయితే ఈజీగా రిమూవ్ చేయొచ్చు. జస్ట్ వాటర్లో లేదంటే మెషిన్ వాష్ అయినా హ్యాండ్ వాష్ అయినా సోప్తో అయినా ఈజీగా అయితే వాష్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ నేను వాటర్లో అయితే వాష్ చేశాను. ఇదిగోండి ఇలా మనం రుద్దామంటే ఫైబర్ది కాబట్టి ఊరికే రిమూవ్ అవుతుంది. సో మంచిగా ఈ మాప్ స్టిక్ వేస్తే అది ప్యాడ్స్ అయితే కడిగేసి నేను ఎండలో అయితే డ్రై చేశాను. ఈ ప్రోడక్ట్ ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను. అమెజాన్లో మనకు అవైలబుల్గా ఉంది, కావాల్సిన వాళ్ళైతే పర్చేస్ చేసుకోండి. ఎలా అనిపించాయి ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. గోడల మీద కాకుండా పిల్లర్ల మీద అయితే కనుక 12 రోజులు అలా ఉంచుతారు అని అంటున్నారు. మనకి 15 రోజులు ఏమో అయినట్టుంది వేసి చేసినారు. అనువాళ్ళు ఇప్పుడే లేచారు, మనం లేచి ఒక అరగంట ఏమో అయ్యింది. ఈరోజుతో సెంట్రింగ్ వాళ్ళు మధ్యాహ్నం కల్లా క్లియర్ చేస్తారంట. ఇది మధ్యాహ్నం వరకు క్లియర్ అయిపోయింది అనుకో, ఇక మళ్ళీ రేపు నుంచి యథావిధిగా పనులు అనేవి స్టార్ట్ అవుతాయి. సో అది తీస్తున్నారు. ఇదిగోండి ఆ ఇంటి పని కూడా పూర్తి అయిపోతుంది, రంగులు వేసారు చూసారా. అక్కడ వుడ్ వర్క్ జరుగుతుంది, వాళ్ళకి ముహూర్తం ఉందంట. స్పీడ్గా లాగిస్తున్నారు, అవ్వట్లేదు. వుడ్ వర్క్ జరుగుతుంది, కబోర్డ్స్ అవి. మనకు కూడా కబోర్డ్స్ చేయించుకోవాలని చాలా ఆశ ఉంది. ఏం చేస్తాం. ఇదిగోండి ఇల్లు వేసాడు ఇప్పుడే. చూసావు బాబు ఎక్కడ దాకా కూడా తీశారు. ఇద్దరు లేచారు, రెడీ అవుతున్నారు. ఆమె రెడీ అవుతుంది స్కూల్కి. వర్కర్స్ వచ్చారు కదండి, వాళ్ళ కోసం అను అయితే టీ పెట్టేసింది. మాకు కూడా ఏమనండి. సో ఈరోజు వర్క్ అయితే చెప్పా కదా ఇందాక, సెంటరింగ్ మేస్త్రీలు చేయవడ తీస్తున్నారు. సో ఇళ్ళకి ఛాయ్ ఇచ్చేసి వచ్చావు అనుకో, ప్రిన్సమ్మ స్కూల్కి పంపించచ్చు. అరే నువ్వు వ్లాగ్కి రెడీ అయిపో, అవి చేయాలన్నావు కదా. రాత్రి చాలాసేపు చేద్దాం అని చెప్పేసి చాలా ట్రై చేసిందండి. కానీ లక్కీగాడు ఎక్కడ ఆ నిద్ర బాటిల్లా, అందుకే ఆగిపోయింది అది. ఇక్కడ పోసాను. ఎంతసేపు పట్టిద్ది అన్న? మధ్యాహ్నం కల్లా అయిపోద్దా? మొత్తం క్లియర్ అయిపోద్దా? అయ్యి అక్కడ పెడతారా? లోపల పెట్టేది ఉందిగా ఈరోజు, లోపల పెట్టేది ఉందిగా, తీసేటండి. చేస్తున్నాడు డాడు. ఫ్రెండ్స్ ఇదిగో అను ఏమో ఇంక జల్లేస్తుంది, ఈ మటుకు ఇదిగో ఆ వాషింగ్ మిషన్ ఉందిగో లోపల, ఐకి ఎలకను ఈకి ఎలకను. రే ఇట్రా, ఇదిగో టీ తాగు, పొద్దున్న టీ తాగాలిగా, తాగు. నేను తాగమంటుందా? ఇడ్లీ తింటుంది ప్రిన్సమ్మ. వీడు కూడా వెళ్ళి కెలికేస్తున్నాడు. రెడీ అయిపోయిందండి. ఇదిగో ఈ డబ్బుల దగ్గర పెట్టుకొని కర్చీఫ్ పాకెట్లో పెట్టుకో, తీసుకో కొంచెం ఏదో ఒకటి. సరే బాయ్. తెచ్చానండి పునుగు, ప్రిన్సమ్మ స్కూల్లో దింపేశాను, మోటార్ వేసాను, పైన నిండింది చూసి టిఫిన్ చేసేసాం అనుకో. నిన్న మొత్తం ట్యాంక్ నిండిపోయి మొత్తం రొచ్చి అయిపోయింది నిన్న, చేయడానికి లేకుండా వీడియోస్.
నాగి లేసి వర్కర్స్ వస్తే అక్కడ ఇంటి పని అయితే చూసుకుంటున్నారు. ఇంకా లేసి పొద్దున నేనైతే బెడ్షీట్లు మడతపెట్టి నా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా లక్కీ గాడికి కొంచెం ఒంట్లో బాగుండట్లేదని చెప్పాను కదా, లేసింది మొదలు పడుకునేంత వరకు నా చుట్టూ తిరుగుతూ ఏడిసినట్టే ఉంటుంది, రాగం తీసినట్టే ఉంటుంది. అస్సలు ఫుల్ బాగా ఇబ్బంది పడుతుందండి, ఏంటో కానీ తెలియట్లేదు. ఒకసారి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. మామూలుగా బయట సిరప్స్ తీసుకొచ్చి అయితే వేసాను తగ్గిద్దేమో అని, 2 డేస్గా వాడుతున్నాను కానీ అంత రిజల్ట్ అయితే ఏం లేదనమాట. ఇంకా మ్యాగీ వస్తూ టిఫిన్ తీసుకొని వచ్చారు, అది తినడానికైతే కూర్చున్నాను. అదే లక్కీ గారు కూడా చక్కగా కూర్చున్నాడు అనమాట. బాగా జలుబు చేసిందండి, వాటర్గా కారుతుంది. నేను ఈ పనిలో ఉంటే ఆయన అక్కడ పనిలో చూస్తున్నారు. బయట కూడా తీసేశారు మొత్తం, చక్కగా కనబడుతుంది ఇల్లు ఇప్పుడు హైట్గా. వాటరా మొత్తం తీసారు ఆల్మోస్ట్. వాటర్ అంటే ఇద్దాం, తీసారు ఆల్మోస్ట్ చాలా వరకు. అన్న ఇంట్లో పని చేసుకుంటుంది, మనం వాటర్ ఇచ్చేసేద్దాం. ఇదిగో అన్న ఇది అను వచ్చిందండి చూడటానికి ఎలా ఉందని. పెద్ద కనబడుతుంది, పెద్ద లోపలికి చూద్దాం. నిజంగా అలా లోపలికి వెళ్తుంటే చాలా స్పేసు, పెద్ద ఇల్లులా కనిపిస్తుంది. భలే హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా నాకున్న చిన్న డౌట్లు అయితే మా ఆయన్ని అడిగి క్లారిఫై చేసుకుంటున్నాను. అంటే ఆ స్టిక్కర్స్ తీస్తారా, అక్కడ హుక్కు పెట్టారండి పైన నుంచి కిందికి ఫ్యాన్లు అవి పెట్టుకోవడానికి హుక్కు పెట్టారు, అవి కనిపించట్లేవు ఏంటి అని చెప్పేసి. ఇంకా యారో మార్క్స్ అవి ఉంటే అవేంటి అలా ఎలా వచ్చాయి, దానికి ఎలా అంటుకున్నాయి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాను. దాని తర్వాత సీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అనేది అన్నీ క్లియర్గా అడిగైతే కనుక్కుంటున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంక ఇక్కడి నుంచి కొద్దిగా పని జరుగుతూ ఉంటుందంట, కానీ మనకు అది కనిపించదంట పని. ఇప్పటి వరకు స్పీడ్గా అయింది కానీ ఇక ముందు తగ్గిద్దంట, చూడాలి. ఇలా ఓపెన్గా కనబడితే ఎలాగో ఉందండి, బోసిగా. ఆ కర్రలు ఉంటే అందంగా అనిపిస్తుంది నాకు. ఇక చెక్క మొత్తం తీయేశారు, మరి వెళ్ళిపోయారు అనుకుంటా, లేరు. మొత్తం చెక్కలన్నీ తీసేసి కంప్లీట్ చేశారు. మొత్తం పక్కేసారు, ముక్కలు బద్దీలు ఇవన్నీ జాగ్రత్తగా నడవాలి, లేకపోతే మేకులు గుచ్చుకుంటాయి అంట. మొత్తానికైతే వెళ్ళిపోయారండి, తీసేసి సెంటరింగ్ అది తీసి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ఉన్నారేమో, ఈరోజు వాటరింగ్ కూడా చేయలే నేను. ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళింది ప్రిన్స్ అమ్మ.